హాయ్. ఇప్పుడు మనం పర్మిషన్స్ అనేవి ఎట్లా ఇవ్వాలి, ఎట్లా పర్మిషన్స్ వర్క్ అవుతాయి అనేది చూద్దాం. సో ఇక్కడ పర్మిషన్స్ అనేవి రెండు రకాలు అన్నమాట. ఒకటి సెక్యూరిటీ లెవెల్, రెండోది షేర్ లెవెల్. సో ఈ సెక్యూరిటీ లెవెల్, షేర్ లెవెల్, ఈ పర్మిషన్స్ అనేవి ఎట్లా ఉన్నాయి అనేది ఒకసారి రెఫర్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే డొమైన్ కంట్రోలర్లో నేను అడ్మినిస్ట్రేటర్గా లాగిన్ అయ్యాను. సో ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్లో దిస్ పీసీలో నా దగ్గర లోకల్ డిస్క్ సి అనేది ఒక డ్రైవ్. నేను ఒక న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. దాని పేరు సెక్యూరిటీ అని పెట్టుకుంటున్నాను నేను. ఓకే, ఆ సెక్యూరిటీలో కొన్ని ఫైల్స్ యాడ్ చేస్తున్నాను. అంటే టెక్స్ట్ డాక్యుమెంట్ ఒకటి తీసుకొని ఆ డాక్యుమెంట్లో లైక్ ఏదో ఒకటి కొంచెం డేటాని యాడ్ చేశాను, సేవ్ చేశాను. సో ఇప్పుడు నాది ఏంటంటే కొన్ని మల్టిపుల్ ఫైల్స్ తీసుకుంటున్నాను నేను. సో కంట్రోల్ ఏ ఫర్ ఆల్, కంట్రోల్ సి ఫర్ కాపీ అండ్ కంట్రోల్ వి ఫర్ పేస్ట్. సో ఇప్పుడు మన దీని యొక్క థీమ్ ఏంటంటే ఈ సెక్యూరిటీ అనే దానికి సెక్యూరిటీ లెవెల్లో పర్మిషన్ ఇవ్వాలి మనం, సెక్యూరిటీ అనే డ్రైవ్కి, ఆ ఫోల్డర్కి. సో ఆ సెక్యూరిటీ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ తీసుకొని ప్రాపర్టీస్కి వెళ్ళి ఇక్కడ సెక్యూరిటీ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సెక్యూరిటీ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనం ఏంటంటే ఇక్కడ అడ్వాన్స్డ్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. ఏంటంటే స్పెషల్ పర్మిషన్స్ ఆర్ అడ్వైజ్డ్ సెట్టింగ్స్, క్లిక్ అడ్వాన్స్డ్. స్పెషల్ పర్మిషన్ కోసం మనం అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాం. సో వచ్చిన తర్వాత ఫస్ట్ డిఫాల్ట్ ఏంటంటే ఇన్హెరిటెన్స్ అనేది మనం డిజేబుల్ చేయాలి. ఎందుకంటే మనం పర్మిషన్స్ని మనం ఓన్గా ఇస్తున్నాం ఎవరికి ఏంటి అనేది. సో ఇన్హెరిట్ పర్మిషన్స్ ఉన్న వాటిని మనం డిజేబుల్ చేస్తాం. సో డిజేబుల్డ్, ఇక్కడ డిజేబుల్డ్ రిమూవ్ ఆల్ ఇన్హెరిటెడ్ పర్మిషన్స్ ఫ్రమ్ ఆబ్జెక్ట్. అంటే ప్రీవియస్ నుంచి ఇక్కడ ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ యొక్క ఇన్హెరిటెడ్ పర్మిషన్ మనం రిమూవ్ చేస్తున్నాం. సో చేశాను, అప్లై, ఎస్, ఓకే. సో ఇప్పుడు ఏంటంటే క్లిక్ చేసిన తర్వాత టు చేంజ్ పర్మిషన్స్ క్లిక్ ఎడిట్ అనమాట. అంటే మనం పర్మిషన్స్ చేంజ్ చేసుకుంటున్నాం కదా, అంటే సి డ్రైవ్లో ఉన్నటువంటి సెక్యూరిటీ అనే ఫోల్డర్కి. సో ఎడిట్లోకి వెళ్ళి ఈ ఎడిట్లో గ్రూప్ కానీ యూజర్ నేమ్ కానీ యాడ్ చేయాలి. అంటే ఏంటి, ఒక గ్రూప్ని లేదంటే ఒక యూజర్ని యాడ్ చేస్తాం. సో యాడ్లోకి వెళ్ళి ఇక్కడ ఎంటర్ ద ఆబ్జెక్ట్ నేమ్స్, అంటే ఈ మన యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాడ్ చేస్తాం. పర్టికులర్గా మన దగ్గర యూజర్స్ ఎవరు ఉన్నారో అంటే DSA.MSలో యూజర్స్ అనేవారు M2 S1 అని ఉన్నారు. సో M2కి పర్మిషన్ ఇద్దాం మనం. ఇక్కడ M2 అని చెప్పేసి వాడిని చెక్ చేశాను నేను. సో వాడు డొమైన్ నేమ్తో సహా వాడు మనకి అవుట్పుట్ ఇచ్చింది అన్నమాట. అంటే ఈ పలానా యూజర్ పర్టికులర్గా ఉన్నాడు. సో డిఫాల్ట్ ఏంటంటే మనం అడ్మినిస్ట్రేటర్ కూడా ఇక్కడ మనం పర్మిషన్ ఇచ్చేస్తాం. సో ఓకే, ఇచ్చేసాం. ఇప్పుడు ఈ యూజర్కి, అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, యూజర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను యూజర్ సెలెక్ట్ చేసుకుని ఆ యూజర్కి పర్మిషన్ అనేది ఎంత ఇవ్వాలి. సో ఫుల్ కంట్రోల్ ఇచ్చానంటే ఫుల్ పర్మిషన్ అనమాట. వాడు రీడ్ చేస్తాడు, ఎగ్జిక్యూట్ చేస్తాడు, రైట్ చేస్తాడు, ఫోల్డర్ కంటెంట్స్ని లిస్ట్ తీస్తాడు. సో అన్నీ. సో నాకు అలా వద్దు, జస్ట్ ఏంటంటే రీడ్ పర్మిషన్స్ మాత్రమే ఇస్తున్నాను నేను, లిస్ట్ కంటెంట్ కాదు. ఒక్క రీడ్ పర్మిషన్ ఇచ్చేసాను, రైట్ పర్మిషన్ కూడా ఆపేసాను, అప్లై చేశాను. సో ఓకే, ఇప్పటి వరకు ఏం చేసామంటే మనం ఒక యూజర్కి ఆ ఫోల్డర్ యొక్క సెక్యూరిటీ పర్మిషన్ అనేది ఇచ్చేసాం. సో ఇప్పుడు ఆ యూజర్కి సెక్యూరిటీ ఫోల్డర్ యొక్క పర్మిషన్ ఇచ్చేసాం. ఇప్పుడు మన యూజర్కి ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనే చెక్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే వర్క్ గ్రూప్ మిషన్లో మనము ఆ యూజర్ ద్వారా చెక్ చేద్దాం. అంటే M2 అనే యూజర్తో లాగిన్ అయ్యి వాడికి ఆ పర్మిషన్ ఎంతవరకు ఉంది అని చూద్దాం. M2 యూజర్తో లాగిన్ అయ్యాము.
సో మనం ఇప్పుడు M2 యూజర్ అనేవాడితో లాగిన్ అవుదాం. సో M2 యూజర్ వర్క్ గ్రూప్లో లాగిన్ అయినాం. బేసిక్గా మనం ఏం చేసామంటే సెక్యూరిటీ అనే ఒక ఫోల్డర్లో ఆ ఫోల్డర్కి సెక్యూరిటీ లెవెల్ పర్మిషన్ అనేది ఇచ్చాం. సో ఒక పర్టికులర్ యూజర్కి సెలెక్ట్ చేసుకొని ఇచ్చాం కాబట్టి ఆ యూజర్ దగ్గరికి వచ్చి విండోస్ డ్రైవ్ సిలో మనం ఇచ్చింది ఫోల్డర్ సెక్యూరిటీ అనే ఫోల్డర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వట్లా. అంటే ఏంటి, సెక్యూరిటీ లెవెల్ అనే పర్మిషన్ వర్క్ గ్రూప్లో వర్క్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే డొమైన్ కంట్రోల్ అంటే సేమ్ మిషన్లోకి వెళ్ళి మనం ఆ యూజర్ ద్వారా లాగిన్ అవుదాం. M2 ఎంటర్. సో M2 ద్వారా నేను లాగిన్ అయ్యాను. ఇప్పుడు ఏంటి, ఆ యూజర్ దగ్గరికి వెళ్ళి దిస్ పీసీలో డ్రైవ్ సిలో మనం ఇచ్చిన సెక్యూరిటీ ఫోల్డర్ కదా. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సెక్యూరిటీ ఫోల్డర్ అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. సో ఆ సెక్యూరిటీ ఫోల్డర్లో ఎన్ని ఫైల్స్ అంటే మనం క్రియేట్ చేసిన టెక్స్ట్ ఫైల్స్ మొత్తం వీడికి డిస్ప్లే అవుతున్నాయి. సో వీడు ఏం చేయగలడు, హీ కెన్ ఓన్లీ రీడ్, అంటే వీడు రాయలేడు. అంటే సపోజ్ ఇప్పుడు నేను రాయడానికి ట్రై చేశాను. సో సంథింగ్ ఏదో ఒక వర్డ్ రాసి దీన్ని సేవ్ చేస్తున్నా. సో కంట్రోల్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొత్త డాక్యుమెంట్కి వెళ్ళిపోతుంది. అంటే ఆ టెక్స్ట్లో సేవ్ అవ్వకుండా వేరే ఫైల్తో సేవ్ అవ్వాలని వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, ఈ ప్రీవియస్గా ఉన్న డేటాకి ఇది రైటబుల్ పర్మిషన్ లేదు, అంటే మనం ఇవ్వలేదు. సో ఈ పర్టికులర్ యూజర్కి మనం రీడ్ పర్మిషన్ ఇచ్చాం కాబట్టి రీడ్ వరకే ఉంటుంది అనమాట. ఓకే, అంటే సేమ్ మిషన్లో సెక్యూరిటీ లెవెల్ పర్మిషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. అదర్ మిషన్ అంటే వర్క్ గ్రూప్ మిషన్లో ఈ సెక్యూరిటీ లెవెల్ పర్మిషన్ అనేది వర్క్ అవ్వట్లేదు. సో అట్ ద సేమ్ టైం సెకండ్ది ఏంటంటే షేర్ లెవెల్ పర్మిషన్ అన్నాం. సో షేర్ లెవెల్ పర్మిషన్ ఏంటంటే ఇప్పుడు మన డొమైన్ కంట్రోలర్లో ఒక యూజర్ని క్రియేట్ చేద్దాం. సరే, ఇప్పుడు మనం ఉంది ఒక యూజర్లో, కానీ మనం అడ్మినిస్ట్రేటర్గానే వెళ్ళాలి. సో అడ్మినిస్ట్రేటర్ లాగిన్ అవ్వాలంటే అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్. సో లాగిన్ అయిపోయాం అడ్మినిస్ట్రేటర్తో. ఇక్కడ మనం యూజర్స్ని క్రియేట్ చేయాలి. ఏ యూజర్ని క్రియేట్ చేయాలి అంటే ఒక యూజర్ని మామూలుగా సంథింగ్ నేను A1 అనే యూజర్ని క్రియేట్ చేశాను. లాగిన్ అనేది కూడా A1 అనే ఇచ్చాను. సో నెక్స్ట్ వీడికి మనం పాస్వర్డ్ ఇవ్వలేదు, అంటే ఆల్మోస్ట్ మనది వితౌట్ పాస్వర్డ్ క్రియేట్లో అప్లికేషన్ ఆన్లోనే ఉంది. సో నెక్స్ట్ ఫినిష్ చేసేసాను. ఇప్పుడు ఈ పర్టికులర్ యూజర్కి మనం అలో లాగిన్ పాలసీ ఇద్దాం. అంటే ఇదే మెషిన్లో వీడు లాగిన్ అవ్వగలగాలి. సో దానికోసం ఏంటి, gpmc.mscకి వెళ్ళి మన పర్మిషన్ ఏంటి, వాడికి అలో లాగిన్ పాలసీ ఇవ్వాలి. సో రైట్ క్లిక్, ఎడిట్, కంప్యూటర్ కాన్ఫిగరేషన్స్, పాలసీస్, విండో సెట్టింగ్స్, సెక్యూరిటీ సెట్టింగ్స్. ఇక్కడ లోకల్ పాలసీకి వెళ్ళి యూజర్ అసైన్మెంట్స్లోకి వెళ్ళి అలో లాగిన్ పాలసీ క్లిక్ చేస్తాం. సో యాడ్ యూజర్ తీసుకొని బ్రౌజ్కి వెళ్ళి ఆ పర్టికులర్ యూజర్ ఎవడు A1, సో చెక్ నేమ్ చేసేసి వాడిని ఓకే చేస్తాం. ఓకే, చేంజెస్ అప్లై చేసి ఓకే చేస్తాం. ఓకే చేశాక మనం చేయాల్సిన పని ఏంటంటే జీపీ అప్డేట్ అనమాట. ఇది ఫోర్స్ఫుల్గా మనం అప్డేట్ చేయాలి. సో జీపీ అప్డేట్ అయిన తర్వాత ఈ యూజర్ అనేవాడు ఇందులో లాగిన్ అవ్వగలడు, అలో లాగిన్ లోకల్ పాలసీ అనమాట. సో ఇప్పుడు మన పని ఏంటంటే దిస్ పీసీలో ఒక డ్రైవ్ తీసుకుందాం. దాని పేరు షేర్ లెవెల్ అని ఇస్తున్నాను నేను. సో దాని పేరే షేర్ అని పెట్టాం, షేర్ అనే డ్రైవ్. సెక్యూరిటీ లెవెల్లో ఉన్నటువంటి అన్ని ఫైల్స్ తెచ్చి షేర్ అనే ఫోల్డర్లో వేసాం. సో ఇప్పుడు షేర్ అనే ఫోల్డర్ మీద క్లిక్ చేసి మనం చేస్తుంది ఏంటంటే షేర్ లెవెల్ పర్మిషన్ అనమాట. సో ప్రాపర్టీస్లోకి వెళ్ళి
ఇక్కడ షేర్ అనే ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్ క్లిక్ చేస్తే మనకి నెట్వర్క్ పాత్ ఇట్లా నాట్ షేర్డ్ అయి ఉంది. సో మనం ఏం చేయాలి, షేర్ అనేది చేయాలి మనమే. సో షేర్ ఇక్కడ బేసిక్గా మనము సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎవ్రీ వన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫైండ్ పీపుల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనేంటంటే ఒక ఫైండ్ పీపుల్ తీసుకొని, ఆ ఫైండ్ పీపుల్ ఎవరు, మనకి A1 అనే పర్సన్ ఇస్తున్నాం. సో చెక్ నేమ్ ఇచ్చేసాను. అడ్మినిస్ట్రేటర్ కూడా ఇచ్చిస్తున్నాం. సో అడ్మినిస్ట్రేటర్ ఇచ్చి చెక్ నేమ్ చేస్తున్నాను. ఓకే, షేర్ లెవెల్లో వీళ్ళిద్దరిని యాడ్ చేశాను. సో అడ్మినిస్ట్రేటర్ అనేవాడికి రీడ్ రైట్ 2 పర్మిషన్లు ఇచ్చాను. అడ్మినిస్ట్రేటర్కి డిఫాల్ట్ రీడ్ రైట్ పర్మిషన్స్, ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి. సో దీన్ని షేర్ చేశాను. షేర్ ఇన్ ద సెన్స్ ఈ డ్రైవ్ మొత్తాన్ని షేర్ ఇచ్చేసాను యూజర్ ఒక A1 అనే యూజర్కి. సో మన సిస్టమ్ నేమ్ అనేది A1, మన ఫోల్డర్ నేమ్ అనేది షేర్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు వర్క్ గ్రూప్ మిషన్లోకి వెళ్ళి లాగిన్ విత్ A1 అనే యూజర్తో A1 అనే యూజర్కి పాస్వర్డ్ లేదు. సో లాగిన్ అవుతాడు. ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత మనం చెక్ చేస్తుంది ఏంటంటే, మనం షేర్ లెవెల్లో ఇచ్చిన ఫోల్డర్ అనేది ఈ A1 యూజర్కి పర్టికులర్ ఇచ్చాం కాబట్టి వీడికి డిస్ప్లే అవుతుందో లేదా చెక్ చేయాలి. సో ఫైల్ మేనేజర్, ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి దిస్ పీసీ లోకల్ డిస్క్ డీలో షేర్ అనే ఫోల్డర్ రాలేదు, అంటే యాక్సెస్ అవ్వలేదు. సో ఇక్కడ డిస్ప్లే అవ్వలేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే విండోస్ ఆర్లోకి వచ్చి ఇందాక చెప్పాను గుర్తుపెట్టుగా మన ఒక పాత్ బ్యాక్వర్డ్ స్లాష్ మన సిస్టమ్ నేమ్ A1 స్లాష్ మన ఫోల్డర్ నేమ్ ఏంటి, ఇదిగోండి మనం షేర్ చేస్తున్న షేర్ అనే ఫోల్డర్ నేమ్. సో దీన్ని క్లిక్ చేసుకొని ఓకే చేస్తే మన దగ్గర ఉన్నటువంటి అన్ని ఫైల్ నేమ్స్ డిస్ప్లే అవుతున్నాయి. షేర్ లెవెల్ అనమాట ఇది. అంటే A1 అనే యూజర్ దగ్గర షేర్ లెవెల్లో మనం చేసిన ఫైల్స్ ఉన్నాయి. వీడికి ఏం పర్మిషన్ ఇచ్చాం మనం, రీడ్ రైట్ 2 పర్మిషన్స్ ఇచ్చాం. సో ఇప్పుడు సపోజ్ నేను న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ అనేది తీసుకొని అందులో ABCDతో పాటు 1 2 3 4 అని ఒక డేటా ఎంటర్ చేశాను. సో సేవ్ చేశాను. నేను సేవ్ చేయగానే ఇది ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది. అంటే వీడికి రైట్ పర్మిషన్ కూడా ఉంది. సపోజ్ సేవ్ అయిపోయింది. అంటే వీడికి రీడ్ పర్మిషన్ ఉంది, రైట్ పర్మిషన్ ఉంది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి వర్క్ గ్రూప్లో యాక్సెప్ట్ అయిపోయింది. సో సేమ్ డొమైన్ కంట్రోల్లో యాక్సెప్ట్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. లాగౌట్, లాగిన్ విత్ యూజర్ A1 అనే యూజర్తో లాగిన్ అవుతున్నాం. హలో లాగిన్ పాలసీ ముందుగానే ఇచ్చేసాం ఇక్కడికి. సో ఇక్కడ మనం చెక్ చేస్తుందంటే వీడికి షేర్ లెవెల్ పర్మిషన్ వచ్చిందా రాదా చెక్ చేసుకుందాం. ఫైల్ ఎక్స్ప్లోరర్లో దిస్ పీసీలో ఇక్కడ వచ్చేసింది షేర్ లెవెల్. అంటే బేసిక్గా సెక్యూరిటీ షేర్ లెవెల్స్ ఏంటంటే అలో లాగిన్ పాలసీ చేస్తాం కాబట్టి ఇదే డొమైన్ కంట్రోల్లో యూజర్గా అనేది డిస్ప్లే అవుతుంది. సో మన మెయిన్ థాట్ ఏంటి, ఇన్ కేస్ ఫైల్స్ కనిపించినా అంటే ఫోల్డర్స్ కనిపించినా ఈ డాక్యుమెంట్లో వీడు రాయాలి. సో సేవ్ చేశాను, సేవ్ అయిపోయింది. అంటే హీ కెన్ రైట్ అనమాట. వీడికి రైట్ పర్మిషన్ కూడా ఉంది. ఓకే, షేర్ లెవెల్ ఏంటంటే DC అంటే డొమైన్ కంట్రోల్లోనూ డిస్ప్లే అవుతుంది, యాక్సెస్ అవుతుంది, వర్క్ గ్రూప్లో కూడా యాక్సెస్ అవుతుంది. బట్ సెక్యూరిటీ లెవెల్ అనేది ఓన్లీ అదర్ మెషిన్లోనే, అంటే సేమ్ మెషిన్లోనే వర్క్ అవుతుంది, అదర్ మెషిన్లో వర్క్ అవ్వట్లేదు.